నిన్న కాదు మొన్న మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీడియా సమావేశంలో ఒక 6-7 విషయాల గురించి మాట్లాడటం జరిగింది. వాటిల్లో ప్రధానంగా ఆయన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణ 126 ఎకరాల ఆక్రమణ, 600 కోట్లు దోచుకున్నారని చెప్పి చెప్తున్నారు. దమ్ముంటే అది ఎక్కడో తేల్చండి, దానికి హద్దులు వేయండి, ప్రభుత్వానికి ఉపయోగించుకోండి, ప్రజలకు ఉపయోగించండి అని చెప్తుంటే ఈ రోజు వరకు కూడా దాంట్లో చలనం లేదు. ఆ విషయం పైన మరొకసారి ఆయన ఛాలెంజ్ చేసటం జరిగింది. రెండోది డెవలప్మెంట్ మీద మాట్లాడాడు. మేము ఈరోజు కూడా అడుగుతున్నాం, ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. మీరు చెప్పుకుంటున్న తుమ్మలపేంట రోడ్డు కానీ, మీరు చెప్పుకుంటున్న డిఆర్ ఛానల్ కానీ, మీరు చెప్పుకుంటున్న కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కానీ, ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో మా శాసనసభ్యులు, అప్పటి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు చూపుతో ఎంతో చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేయించిన ఘనత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది. అయితే ఆనాటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం మీద దృష్టి పెట్టిన దానివల్ల, అభివృద్ధి కార్యక్రమానికి కొంత నిధులు కొరత అయిన దానివల్ల కొంత ఆగిన మాట వాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కావలి నియోజకవర్గానికి ₹1 అయినా కొత్తగా నిధులు మీరు సమకూర్చారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 నిధులు తెచ్చింది కాకుండా మా శాసనసభ్యులు, అప్పటి శాసనసభ్యులు, మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ అయితే సాధించారో, ప్రభుత్వం నుంచి ఏ అయితే శాంక్షన్లు చేయించారో, ఏ అయితే ఆ రోజు మేము ప్రారంభించామో ఆ వర్కులు మీరు చేసుకుంటూ ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టినట్టే ఉంది. కానీ ఇది చూస్తుంటే ఇది పద్ధతిగా లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే మూడో విషయం గ్రావెల్ గురించి మాట్లాడాడు ఆయన. గ్రావెల్ గురించి మాట్లాడితే ఆ రోజు మేము చేస్తే ఏమో వ్యభిచారం, ఈరోజు మీరు చేస్తే ఏమో సంసారమా? మీ శాసనసభ్యులు, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు జువల్దిన్ని హార్బరు, ఫిషింగ్ హార్బరు, ఆయనే కాంట్రాక్టరు. గ్రావెల్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందా? ఆ రోజు తోలిన గ్రావెల్ డెవలప్మెంట్ కాదా? ఈరోజు మీరు తోలితే ఏమో డెవలప్మెంట్కి, ఆ రోజు మేము తోలితే ఏమో గ్రావెల్ మాఫియా. ఈరోజు ప్రతి మండలంలో ఏ ఊరికి పోయినా ఆ ఊళ్ళో గ్రావెల్ తోలుతున్నారు మీ కార్యకర్తలు. కాదా? నాతో నేను చూపిస్తా. అదే అవతల పార్టీ వాళ్ళు చెందిన వాళ్ళు ఎవడైనా ఒక ఇంటికి అవసరమయ్యో ట్రాక్టర్ పెడితే ఎమ్మటే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు. మీ వాళ్ళు తోలుకుంటే మాత్రం ఇచ్చలవిడిగా తోలుకోవచ్చు. దీన్ని ఏమంటారయ్యా అంటే మీరు చేస్తే డెవలప్మెంట్కి, అప్పుడు మేము చేస్తే మాఫియా. నేను మళ్ళా ప్రశ్నిస్తున్నా, జువల్దిన్ని హార్బర్కి తోలిన గ్రావెల్ అంతా ఆకాశంలో నుంచి తోలేరా, సముద్రంలో నుంచి తోలేరా, ఎక్కడి నుంచి తోలేరు? మరి అదంతా ఆ రోజు తోలిన గ్రావెల్ కాదా? ఈనాడు పేపర్ అభివృద్ధి పేరు అక్రమాల జోరు ఈరోజు వచ్చింది. ఇది ఈరోజు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19లో ఇదిగో ఈనాడు డెస్క్ పారింది నీళ్లు కాదు కోట్లు. గత ప్రభుత్వంలో కట్టింది ఇది. కావల కాలువకి పూడిక తీత పేరుతో నిధులు తీసుకొచ్చుకొని మీరు చేసిన అవినీతి గురించి ఈనాడు పేపర్లో పారింది నీళ్లు కాదు కోట్లు. కట్టల కనికట్టు, మీ పత్రికలోనే, ఈనాడు పత్రికే, కట్టల కనికట్టు. ఇవన్నీ ఇప్పటి కాదు, అప్పటి పంచుతంత్రం అనే వార్త వచ్చింది. మధుబాబు గుర్తుపెట్టుకో, పంచుతంత్రం అనే వార్త వచ్చింది. దాని సారాంశం ఏంటంటే అభివృద్ధి పేరుట నిధులు తెచ్చుకొని దాన్ని పంచుకొని చేయటం. ఈరోజు కూడా పాపం ఆయన కావిలి కాలాల గురించి చెప్పాడు. ఏదో 4 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయంట. 4 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అసలు నిన్న ప్రెస్ మీట్లో నువ్వు ఎంత దూరం మాట్లాడే కారణం ఏంటంటే ఒక తెలుగుదేశం సోదరుడు చెప్పాడు, ఆ 4 కోట్లు ఈయనకి వాటా లేదంట. దళిత నాయకుడికి 2 కోట్లు అంట, బోగోలు మండలం వాళ్ళకి 1 కోటి అంట, జలదంగి మండలం వాళ్ళకి 1 కోటి అంట. ఈయనకి వాటా లేదంట. దాంట్లో పర్సంటేజ్ కోసం నిన్న పాపం గుర్తించుకొని మాట్లాడాడు ఆయన. ఈ సంగతి అందరికీ తెలుసు. నువ్వు ఎవరిని ఎప్పుడు పోగొడతావో, ఎవరిని ఎప్పుడు తిడతావో, ఎవరితో ఎంతకాలం ఉంటావో ఎవరికి తెలియదు. అది గమనించాడు ఎవరు? పాపం మా ప్రతాప్ రెడ్డి అంటే అమాయకుడు, నేను దగ్గరికి తీశాడు. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాజకీయ నాయకుడు. నువ్వు చెప్పావు కదా సొసైటీ నుంచి, మండల ప్రెసిడెంట్ కాడి నుంచి ఎమ్మెల్యే అయ్యాడని. ఆయన రాజకీయ నాయకుడు. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. బోగోలుకు రానిలేదు. కావాలో ఎక్కడున్నావు నువ్వు కనపట్టంలా. ఇటువంటి ప్రెస్ మీట్ల ద్వారా అన్నా కానీ పాపం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దగ్గర
మార్కులు సంపాదించాలని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నీ చీటీ చినిగిపోయింది. నేను మర్చిపోయే జనాలు ఎప్పుడప్పుడు గుర్తు పెట్టుకుంటారని చెప్పి ప్రజల ముందుకు మాట్లాడటం మంచిది కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.